నమస్కారం రాజు గారు. నమస్తే నమస్తే అన్న. అయితే అమ్మ న్యూస్ కి స్వాగతం. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో మీరు కూడా చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది, పిఎఫ్ఐ అట్లనే బజరంగ్ దళ్, ఈ రెండింటిని ఒకటే కారణంగా అయితే అధికారంలోకి వస్తే రెండింటిని చేస్తామని చెప్పింది. ఎట్లా చూడాలి దీన్ని? అంటే పిఎఫ్ఐ అంటే అది పీపుల్స్ అయితే సంథింగ్ ఉంది, ముస్లిమ్స్ కి సంబంధించిన సంస్థ కదా అది. సరే, అయితే ఇప్పుడు అంటే వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ గా వెళ్తున్నారు. ఇటు బజరంగ్ దళ్ ని నిషేధించడము, అటు దాన్ని నిషేధించడం అని వాళ్ళు అట్లాంటి స్టెప్ తీసుకున్నది నిజంగా చాలా సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇటు హిందువులకి శత్రువులు అవుతారు, అటు ముస్లిమ్స్ కి శత్రువులు అవుతారు. మరి వాళ్ళ మర్మం ఏందో అర్థం కాదు. దాన్ని మరి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇందులో ఏదో లోపాయికార ఒప్పందం అయితే ఉన్నది. ఇక మరి దాన్ని బీజేపీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్నది దాన్ని పక్కన పెడితే, ఇప్పుడు హిందువులకైతే ఒక అవకాశం దొరికింది. ఈ కుటిల కాంగ్రెస్ రాజనీతి ఎట్లుంటది అన్నది. సో దీన్ని బాగా ఆలోచించి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా వాళ్ళు పిఎఫ్ఐ గురించి అయితే మనం చెప్పలేము, ఎందుకంటే అది మరి బీజేపీ ఎందుకు తీసుకోలేదు ఆ స్టెప్ అన్నది నేను ఇప్పుడు నాకు కొంచెం ఇది అనిపిస్తుంది. బీజేపీ అయితే వాళ్ళు డెఫినెట్ గా చెప్పాలి ఆ సంస్థను మేము నిషేధిస్తామని చెప్పి. దానికి మీకేమన్నా దాని దగ్గర పిఎఫ్ఐ దేశంలో జరుగుతున్నటువంటి అనేక విధ్వంసకర కార్యకలాపాలకు పిఎఫ్ఐ అడ్డంగా మారింది. దానిపైన సిబిఐ విచారణ జరుపుతా ఉంది. అనేక పిఎఫ్ఐకి సంబంధించినటువంటి విదేశీ నిధులు వచ్చేటువంటి దారులన్నింటినీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. అనేక సందర్భాలు అంటే మన హైదరాబాద్ నగరంలో కూడా అనేక విధ్వంస కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నది పిఎఫ్ఐ అనేటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది. దానిపైన సిబిఐ విచారణ జరుపుతా ఉంది. సిబిఐ పిఎఫ్ఐ అంటే ఏంది, ఎందుకు చేస్తా ఉంది, ఎక్కడెక్కడ అంటే వీళ్ళు ఒక సాఫ్ట్ గా ఒక స్వచ్ఛంద సంస్థ ముసుగులో జనాల్లోకి పోతారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టుగా, ప్రజలకు మేలేస్తున్నట్టుగా చేసి వీళ్ళందరినీ ఉగ్రవాదం వైపు తీసుకుపోతున్నారు అనేది పిఎఫ్ఐ ఏజెండా. ఉగ్రవాదం వైపు తీసుకుపోవడం అనేది పిఎఫ్ఐ ఏజెండా. ప్రధానంగా కేరళ తదితర ప్రాంతాలలో ఎక్కువగా పనిచేస్తుంది. అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ లో కూడా ఈ టేలా బండ్లు ఫ్రీగా ఇవ్వడం, ముస్లిం యువతకు అనేక రకాల శిక్షణలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం, స్కాలర్షిప్ అందజేస్తున్నామని చెప్పడం, ఇట్లా అంటే స్వచ్ఛంద ముసుగులో ఇది పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనిపైన సిబిఐ విచారణ జరుపుతా ఉంది, కేసులని జరుపుతా ఉన్నారు. అయితే బజరంగ్ దళ్ రకంగా బజరంగ్ దళ్ అనేది కేవలం అనుబంధ సంస్థగా కొనసాగబడుతున్నటువంటి ఒక యువజన విభాగం. ఈ బజరంగ్ దళ్ కూడా నిషేధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం అంటే పూర్తిగా అంటే బీజేపీ హిందువుల వైపు పోతుంది కాబట్టి, హిందుత్వాన్ని ఎజెండాని తీసుకుంటుంది కాబట్టి మేము హిందువులను పూర్తిగా వ్యతిరేకిస్తాం, మేము మైనారిటీ ఎజెండాని తీసుకుంటాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం. అదే రకంగా చూడొచ్చా రాజమౌళి గారు? ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లయిపోయిందంటే హిందువులకి కొంచెమన్నా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే బజరంగ్ దళ్ అనే సంస్థ హిందువులను రక్షిస్తుంది తప్ప వేరే వాళ్ళ మీద వీళ్ళు కక్ష తీర్చుకోవడం లేదు. కానీ అదే పిఎఫ్ఐ ఏం చేస్తుందంటే వాళ్లకు ముస్లింలను రక్షిస్తున్నదో ఏమో మాకు తెలియదు, కానీ ఇతర మతస్థుల మీద మాత్రం కక్ష సాధింపు చర్యతోని విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ తేడా తెలియని వాళ్లకు దిమాక్ ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ కుటిల నీతిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కర్ణాటక తర్వాత సంగతి. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ లో ఉన్నది వాళ్ళు నిజంగా కూడా తెలంగాణ కంటే కూడా కర్ణాటక ప్రజలు విజ్ఞులు, వాళ్ళకు తెలుసు ఏం కావాలన్నది. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసారు. అక్కడ వాళ్ళు పిఎఫ్ఐ ఎంత అరాచకం సృష్టిస్తుంది అన్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి క్లియర్ గా ఉంది మైండ్ లో. వాళ్ళు రేపు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకటి హిజాబ్ గురించి గొడవలు అయినాయి కర్ణాటకలోనే కదా, యాజ్ పర్ మై నాలెడ్జ్. అప్పుడే వాళ్ళు డిసైడ్ అయ్యిండ్రు హిందుత్వాన్ని రక్షించేది కేవలం బీజేపీ అని మాత్రమే తెలుసు, కానీ ఈ సోయి తెలంగాణ ప్రజలకు కూడా ఉండాలి వాళ్ళ. అది ఉంటేనే, ఎందుకంటే పిఎఫ్ఐ కేరళ తర్వాత ఎక్కువగా ఈ హైదరాబాద్ అడ్డాగా చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తే మీరు అంటే ఐడియా ఉంది, అది ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పశ్చిమ బెంగాల్ నుంచి ఎంటర్ అయిపోయి డైరెక్ట్ గా వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల వానికి సర్వ హక్కులు దొరుకుతాయి ఇక్కడ.
సో మెయిన్ అడ్డ హైదరాబాద్ అయిపోయింది. హైదరాబాద్ లో మారిన తర్వాత ఇక్కడ ఇక్కడ హిందూ ప్రజలు మాత్రం డెఫినెట్ గా తను గుర్తించి అట్లాంటి వాళ్ళ నుంచి పాలదోలేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే 100% సపోర్ట్ చేస్తుంది, ఇంకా వాళ్ళని పెంచి పోషిస్తుంది. సో ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి రేపు వచ్చే రోజులల్లా బీజేపీ మనకు రక్ష అని చెప్పేసి బీజేపీని గెలిపించుకుంటూనే తప్ప, లేకపోతే ఇది మరొక పశ్చిమ బెంగాల్ కావడానికి దగ్గర దారులు ఉన్నాయి. సో అందుకోసమే తెలంగాణ ప్రజలు మేల్కొల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో వస్తున్నటువంటి అనేక సర్వేలు చూస్తా ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నివేదికలు ఉన్నాయి. మరి ఇక్కడ హిందువులలో చైతన్యం వచ్చి నిజంగానే హిందువులంతా ఒకవైపు చేసే పరిస్థితి ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ ముందంజలో వేసుకుంటే మరి సర్వేలని కాంగ్రెస్ వల్లనే చెప్తా ఉన్నాయి కదా. అంటే అన్న ఇప్పుడు ఎట్లా ఉందంటే అక్కడ పది ఈ సర్వేలన్నీ లోతులకి పోయి తీసుకుపోయి చేయరు, వాళ్ళు ఏదో శాంపిల్స్ చేస్తారు. ప్రజల మనసులలో ఉన్నది వాళ్ళు తీసుకోలేరు కదా, అదేమో ఇంజక్షన్ చేసి నిజాలను రప్పించలేరు. వాళ్ళకు అవగాహన ఎంతవరకు ఉందో అంతవరకే చేస్తారు. కానీ ప్రజల మనసులలో మాత్రం హిందుత్వం దాని ప్రాముఖ్యత ఏంటన్నది తెలుసు, దాని ప్రభావం ఎంతవరకు ఉందో అది తెలుసు. తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే హిందువులు ఇప్పుడు ఐక్యత కాబోతున్నారు. కొన్ని ఉన్నాయి లూపోల్స్, వాటిని కూడా అధిగమించబోతున్నారు. అవన్నిటిని అధిగమించి మంచి మెజారిటీతోని బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. రాజమౌళి ఇంకొక అంశం కూడా ఉంది. అంటే ఒకటి ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ బజరంగ దళాన్ని నిషేధిస్తామనేది ఒక అంశం. దాంతో పాటు ఇంకా అనేక రకాల అంశాలుగా కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో ప్రకటించి దాంట్లో 2000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి, అట్లనే ఏం చెప్పినట్టే ఫ్రీ సిలిండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పిందంట. ప్రతి ఇంటికి నెలకు 2000 యూనిట్ల ఫ్రీ కరెంట్, నెలకు 2000 ఆర్థిక సాయం కూడా, నిరుద్యోగులకు నెలకు 3000 వృత్తి. కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల అని చెప్పి హామీలన్నీ నోటిఫికేషన్ అమలు. ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అంటే వేల కోట్ల రూపాయలకు సంబంధించిన హామీలు ఇచ్చేస్తా ఉంది. మరి ప్రభుత్వానికి ఖజానాకు వస్తున్న ఆదాయం ఎంత, పెట్టేటువంటి లెక్క ఎంత అనేది లెక్క లేకుండా నోటికి ఏదో సరి ఆ హామీల రూపంలో ఇస్తున్నటువంటి పరిస్థితి అలా నెలకొంది. అయితే ఉచితాలు అనుచితము, ఉచితాలు ఇవ్వకూడదు అని చెప్పినటువంటి బీజేపీ కూడా అక్కడ మళ్ళీ ఉచితంగా పాలు ఉచితంగా ఇస్తాం, 1/2 లీటర్ పాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని చెప్పింది. 3 సిలిండర్లు సంవత్సరంలో 3 సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఎక్కడ చూడాలి దీన్ని? అంటే ఎన్నికలలో ఈ ఉచితాలు ఇచ్చుకుంటా పోతే ఓటర్లను ఆకర్షించడం కోసం ఎంతకైనా రాజకీయ పార్టీలు కిందికి దిగేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఉచితాలు ఇవ్వడం అన్నది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఈ గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీనే ఎత్తేసారు. ఆయన మెల్లమెల్లగా దానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎంత అంటే ఇప్పుడు వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అంటే ఇన్కమ్ లెవెల్ ఉంటది కదా, దానికి దిగువ ఉన్న వాళ్ళు కొంతమంది పాపం పౌష్టికాహార లోపం అని చెప్పేసి వాళ్ళు పాలు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఆ పాలని వాళ్ళు ఇవ్వాలని నిర్ణయించారు. అది పిల్లలకు సంబంధించింది, పిల్లల కోసం అని చెప్పి. తర్వాత వాళ్ళు ఇది ఒక రకం. తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా ఒక 3 ఇవ్వడం అన్నది అది ఎందుకంటే తగ్గించారు, కొంతమంది వదులుకున్నారు గ్యాస్ సిలిండర్ ని, అట్లకెళ్ళి కూడా ఇవ్వచ్చు. కానీ ఇదే కాంగ్రెస్ అన్నది నగదును ప్రోత్సహించడం అన్నది చాలా దుర్మార్గం. నగదును ప్రోత్సహించడం అనేది దుర్మార్గం. అది వాళ్ళు గెలవడానికి కోసమే వాళ్ళ ప్లాన్ అని చెప్పేసి అర్థమైపోయింది. బీజేపీ ఏమో ఒక స్ట్రాటజిక్ గా వెళ్తుంది. అంటే ప్రజల కొనుగోలు శక్తిని, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఉచితాలకు వెళ్తున్నారు. అదే కాంగ్రెస్ మాత్రం అట్లా కాదు, అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు మన తెలంగాణలో. ఏదో ఓటరాబై నోటికి వచ్చింది వాగుదాం, గెలిచిన తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఇది వాళ్ళు పక్కగా నేర్చుకున్నది తెలంగాణ ప్రభుత్వం నుంచి, కేసీఆర్ గారి నుంచి నేర్చుకున్నారు ఈ కర్ణాటకలో వాళ్ళు. కేసీఆర్ నోటికి వచ్చింది ఇస్తున్నాడు రాబాయ్, అన్ని మళ్ళీ చేతులెత్తేస్తున్నాడు. మనం కూడా గట్లనే చేద్దాం. మనకు ఉన్నాడు ఆల్రెడీ. ఈయన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకునే ఏంటంటే 2 నేర్చుకున్నారు. ఈయన దగ్గర నుంచి అబద్ధాలు అన్నది 100% నేర్చుకున్నారు. ఈయన పోయి అప్పుడప్పుడు క్లాసులు కూడా ఇస్తున్నాడు కుమారస్వామికి. రెండవది ఈయనకు డబ్బులు కూడా ఇస్తున్నాడు.